హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ టొమాటో పండు మిరప నిల్వ పచ్చడి అండి. సంవత్సరం పాటు నిల్వ ఉండేటువంటి ఈ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ నీట్గా కడిగేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకున్నటువంటి 250 గ్రాముల పండు మిరప, అలాగే 500 గ్రాములు బాగా పండిన టొమాటాలు 100 గ్రాములు, చింతపండు 100 గ్రాములు, సాల్ట్ అండి. పండు మిరపకాయలని ఫస్ట్ ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత జార్లోకి వేసేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకొని బరకగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉండాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని టొమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కడాయి పెట్టేసి 2 చిన్న గరిటెల ఆయిల్ వేసేసుకొని ఇందులోకి టొమాటోలు, అలాగే చింతపండు 8 నుంచి 10 రెబ్బల వరకు తెల్లగడ్డ వేసేసుకుని హై ఫ్లేమ్లో ఉడకబట్టే వరకు ఉంచేసుకుని, ఉడకబట్టిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లోకి టర్న్ చేసుకొని ప్లేట్ వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని స్మూత్గా కుక్ చేసుకోవాలండి. దీనికి దాదాపుగా ఒక 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుందండి కుక్ చేసుకోవటానికి. ఇలా మెత్తగా ఉడికి ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కంప్లీట్గా చల్లారాలండి. ఈలోగా చిన్న కడాయి పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మెంతులు 1.5 స్పూన్ వరకు ఆవాల్ని కూడా వేసుకొని సిమ్లోనే వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక చల్లారిన తర్వాత జార్లోకి వేసేసుకుని వీటిని స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారినటువంటి ఈ టొమాటో జార్లోకి వేసేసుకుని, అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతుల పౌడర్ వేసుకుని దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే మరీ స్మూత్గా ఉంటే పచ్చడి అనేది టేస్ట్ అనిపించదు. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకోవడానికి తిరిగి నేను దీన్ని మళ్ళీ అదే కడాయిలోనే వేసేసుకున్నానండి. ఎందుకంటే పోపు అనేది కలపడానికి బాగా కన్వీనియంట్గా ఉంటుందని. పోపు కోసం చిన్న కడాయి పెట్టేసుకొని ఇందులోకి 250 ml నేనైతే శనక్కాయ నూనె తీసుకున్నానండి. అలాగే 8 నుంచి 10 రెబ్బల వరకు నల్లగొట్టినటువంటి తెల్లగడ్డ వేసుకొని తెల్లగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ చొప్పున అన్నీ కూడా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఈ పోపు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇందులోకి ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసేసుకొని పోపు అనేది బాగా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఆ వేడికే మనకి పోపు అనేది కంప్లీట్గా రెడీ అవుతుంది. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేసుకోవాలండి. వేడిగా మాత్రం ఉండకూడదు. ఇలా వేసేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ పచ్చడిని మనం కనీసం అంటే ఒక్కరోజు ఊరబెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అంత బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని నేనైతే నైట్ చేశాను. ఈ పచ్చడిని నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి అనేది. ఇది ఈ పక్కా కొలతలతో చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇలాగే కలర్ ఉంటుంది. బయట పెట్టుకుంటే కలర్ అయితే చేంజ్ అవుతుందండి. టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఈ పచ్చడిని ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.